మీకు భయం లేక ఏం లేక చిల్లరగా లెక్క ఆడోలా లేకపోతే ఇంకేమైనా అనుకుంటారా? పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట పక్క కొడతా నేను. కొడతా చెప్తున్నా. మరి ఎందుకు వచ్చినావు చెప్పు. ఈ పిల్ల ఉండి ఏం కాదు. బండి ఒకవేళ కావాలని అంటే చిల్లర చేస్తాను నాకు తెలుసు. అలవాటు అయిపోయింది అట్లా మజాక్ చేయడం. ఇంకొకసారి ఓమనా మీ మాట ఇప్పుడు మదాక్ తీస్తారు. రేపు ఏదో కూడా సీరియస్ అయినప్పుడు అప్పుడు వీడియో తీసుకో. అప్పుడు తీస్తారా వీడియో? తీయరు, ఎందుకంటే మీరు ఇజ్జత్ పోతుంది కదా. మంచిగా చెప్తున్నా. మేము వదిలేమన్నా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ 2.2. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి సోనన్న మీద జున్నక్క మీద ప్రాంక్ చేయండి అంటున్నారు. ఇంతసేపు కూర్చొని చెమటలకి దాంట్లకి బోర్. యాక్చువల్ ఫోన్ చూసుకొని ఫస్ట్ టైం యాస్ట్రాక్ వచ్చింది నాకు. ఎంతసేపు అయిందో తెలుసా గైస్? లిటరలీ 1.5 hours 2 hours అయింది. ఇదే రూమ్ లో ఉన్నాం. గాలిలో ఫ్యాన్ అది వస్తలేదు. ఆ రూమ్ లో కూర్చున్నాము, ఫోన్ చూస్తున్నాం. ఏమైంది ఇంకెవ్వరు మనల్ని ఇంకుతలేరు అని చెప్పేసి చూస్తున్నాం. కానీ అయినా సరే యాస్ట్రాక్ వచ్చింది మాకే. మేమే ఒక ప్లాన్ వేసినాం, మమ్మల్ని ఎవరు ఎత్తుకుతలేరు అని చెప్పి. అసలు నాకు ఒకసారి ఫస్ట్ మిస్డ్ కాల్ ఇస్తా. ఏమైందా నా ఫోన్ చేసినావు అని అడుగుదాం. మళ్ళీ నేను మిస్డ్ కాల్ ఇస్తానే. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాతకి ఏం చేద్దాము, అన్న రిటర్న్ ఫోన్ చేస్తాడు కాబట్టి అప్పుడు స్టార్ట్ చేద్దాం యాక్టింగ్. ఒక్కసారి ఇంకైతే గర్జీ సో గైస్ యాక్చువల్గా జునక మీద సోనాన్న మీద ప్లాన్ చేయమన్నారు కదా ప్రాంక్. నేనేం చేసిన, సోనాన్న మీద ఒక్కటే ట్రై చేస్తున్నది. ఎందుకంటే మేము కనిపించకపోయినా లేట్ నైట్ బయటికి పోయినా అరిచేదంటే సోనాన్ననే. మేము బయటికి రాలేము. మీకు బాయ్ ఫ్రెండ్లు లేరు? బాయ్ ఫ్రెండ్ ఉన్న దూరం ఉంటుండు. మళ్ళీ వదిలేసినాడు అది ఇదని అన్ని మాటలు అంటాడు. హలో ఎవరన్నా? హలో మేమేడికి పోతామన్నా? ఏం లేదు, ఊకే రూమ్ లోనే ఉన్నాం. అంటే రూమ్ లో ఉన్నామంటారు. మరి రూమ్ లోనే ఉన్నాం. మా ఇంట్లో అంటే చెప్పులు ఇస్తావా? చెప్పిస్తావని ఫస్ట్ నాగన్న వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నా. హలో లేదు కదా. ఈ టైంలో ఎటు పోతామన్నా? 2 అవుతుంది. 7 ఉంటాం మేము ఈ టైంలో. నాగన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇందాకనే మాట్లాడుకుంటాం. నువ్వు ఎప్పుడు చూసినా చెప్పు. ఇప్పుడు చూడు మళ్ళీ. ఇప్పుడు చూసినానే నాకు ఏడున్నారు. ఈడనే బయట చెప్తారా చెప్పరా? చాయ్ మీనర్ దగ్గర ఏం చేస్తున్నారు ఇంత రాత్రి? అర్థం కాదు నాకు. ఏడున్నారంటే ఐస్ క్రీమ్ కోసం వచ్చినాం. ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చినాం మన శంషాబాద్. ఆయన కట్ చేసినా. ఏమైందా నాకు కాల్ కట్ చేస్తున్నావు? ఏడికి వస్తున్నావు? ఎందుకు వస్తారన్నా? మాకు కొంచెం కూడా ప్రైవసీ ఇవ్వవా అన్న? మీకు భయం లేక ఏం లేక చిల్లరగా లెక్క ఆడోలా లేకపోతే ఇంకేమైనా అనుకుంటారా?
మీరు ఎవ్వరు ఏడికి దొరకమని చెప్పినా తీసుకుపోతలేరు, అందుకే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసినాం. ఏడున్నారు కనిపిస్తున్నారు, చార్మినార్కి వచ్చినాం అప్పుడే. ఏడున్నారు కింద కూడా కనిపిస్తున్నారు. చెప్పులు ఇస్తా, చెప్పులు ఇసిరేస్తావా? చెప్పులు ఎందుకని అట్లా చేస్తారు? మజాక్ ఆడకుండా చిల్లర లెక్క చేయకుండా చెప్పండి ఏడున్నారు. మేము మజాక్ చేస్తలేమన్నా, మేము కరెక్ట్ ఏడున్నామంటే. కావండి ఏడున్నారు. మీకు ఎవరు చెప్పినారు చెప్పనా? నాకు ఎవరో వాళ్ళు చెప్పింది, నీకు ఎందుకే? ఎవరు చెప్పారు? ఏడున్నారే? అందరు సాడీలు చెప్పేకుంటారు. మేము ఎట్టు పోలేదనా, బిల్డింగ్ లోనే ఉన్నాం. ఏడున్నారా అంటే ఆంటీ వాళ్ళ ఇంట్లో, శ్రీ వాళ్ళ ఇంట్లో. హలో హలో, ఏడున్నారే? గుండెలో, నీ గుండెలోనా? చిల్లర లెక్క చేయకూరి ఏడున్నా చెప్పి నీ సావాలి. గుండెలో అని చెప్తే చిల్లర అంటవేందన్నా? కనిపించారు అనుకో, నాకు గలీజ్ మనలు వస్తుంది చెప్తున్నా. అన్న ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినామన్నా. మీరు ఏడున్నారు చెప్తారా చెప్పరా? విత్ ర్యాపిడో అబ్బాయి. మీకు మీకు ఇంట్లో వాళ్ళు లేరా? పేరెంట్స్ లేరా మీకు? మీరున్నారు కదా నాన్న. పేరెంట్స్ ఇంటికి పోతే పేరెంట్స్, ఇక్కడ ఉంటే మీరే మా పేరెంట్స్. కళ్ళకి అద్దుకొని చూసుకోవాలా, కానీ బయటకు తీసుకోవరు. ఫస్ట్ ఇంటికి రండి, చదువుతారండి. తొక్కుతాను కింద వేసినండి. ఏం దొక్కుతావనా? మళ్ళీ ఫోన్ ఇస్తా. అట్లా తిరుగుతాను, ఇంటికి పోతే కొట్టి కొట్టి పెడతాడు. నేను గమ్మునుంటా, ఏం లే అన్న తినాలనిపించింది పోయినా అని అంట. హలో అన్న ఫోన్ కట్ చేయక నా భయం వేస్తుంది. ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాము. చెప్పు. హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాము. ఇంటికి వస్తారా లేకపోతే తమాషా మాట్లాడేకున్నా? హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తామన్నా. మీరు రండి, మీకు వచ్చిన తర్వాత ట్రిక్కలు చూపిస్తారా అండి? హాఫ్ అన్ అవర్ కాదన్న, 1 hour. మీరు ఎప్పుడైనా రండి, మీరు రండి, నాకు గంట అప్పుడు చేస్తాను. చెల్లరా సరే అన్న. సరేనా? దాదా చూస్తారా? ఏం చేస్తాను? దాదా చూస్తారా? వస్తున్నామన్నా, ఇప్పుడే వస్తున్నామన్నా. నువ్వేం చేస్తావో చూడాలా, మేము చూడాలా? దా. సరే అన్న. సో గైస్ యాక్చువల్గా మేము ఎట్టు పోతాం ఏం చేస్తామని చెప్పి సోనాని ఒక్కటే అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే నేను, నైని, జునక ముగ్గురం దొంగలం. ఇప్పుడెప్పుడు బయటికి పోదామా, ఎప్పుడెప్పుడు తిరుగుదామా అనేది ఉంటాం. సో జున్నక మీద ఈ ప్లాన్ అయితే చేయలేను, ప్రాంక్ది. సోనాన్న మీదే చేయలేదు, ఎందుకంటే అన్న అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. ఈ టైంలో కనిపించాలంటే తారబిల్లిలాగా ఒక 10 సార్లు వస్తాడు మా రూమ్లోకి. ఏం చేస్తున్నారు. నేను జున్నక నైని మాట్లాడుకున్నా కూడా వస్తారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని. ఇంకా ఈ టైంలో బయటికి పోయినామంటే మా చెంపలు వాయిస్తాడు. కానీ ప్రాంక్ చేయాలి. నేను జున్నక్క చిట్టి ముగ్గురం ఏం చేసినాం, పూర పైన పోయి దాపెట్టుకున్నాము. అసలు అనిపించలే. కిందకి మీదికి 2-3 సార్లు తిరిగిండు పాపం. కాళ్ళు నొప్పి అవుతున్నాను కోపంలో, మేము కనిపిస్తలేమని కోపంలో మెట్ల మీద అరిచిండు. ఏం చేసింది జున్నక్క దాపెట్టుకున్నాం గాయస్. దాపెట్టుకుంటేనే జున్నకు వచ్చి రాకన్నా అని అన్న ఇడిచిపెట్టి కింద కురికినాం. అప్పుడే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇడిచిపెట్టేసి కింద కురికితేనే సోనాన్ని వచ్చి కింద కూర్చున్నాడు సోఫా మీద. ముగ్గురు మీద కోపంతో ఉన్నాడు. జున్నకని తిట్టి పెడుతున్నారు. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. వాళ్ళిద్దరు చూసి మేమిద్దరు నవ్వుతున్నాం, పిచ్చుకు కలవనట్టు. మెట్ల మీద కూడా గట్టిగా ఒకరోజు అరిచేయండు. ఆడంతా నేనే ఉన్నా వెనకాల. ఈ పిల్లనేమో వెళ్ళిపోయిందో ఆడనే ఉందో గుర్తులేదు. ఆయన అరిచే వరకు ఏం చేసిన ఇలా ముందర నవ్వుతే నన్ను చంప పగల కొడతారు అని మెట్లు దిగి నాగన్న వాళ్ళ ఇంటి గోడ కూడా పగలవాడి నవ్వి దొర్లి నవ్వుతాం మేమైతే. ఇప్పుడు కూడా ఏం చేసినాం, 2 గంటలు అయింది, లైట్లు ఆఫ్ చేసుకొని ఫ్యాన్ లేకుండా ఇక్కడనే ఉన్నాం ఎతకాల మమ్మల్ని అని చెప్పి. ఇంకా మేమే చేసినాం. సోరన్న ఇట్లా అర్వా నేను పండు పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట. పడేనా
ఏం కొట్టారు అంటే అమ్మ మీ యాక్టింగ్ ఆపోతుంది. చెప్పను. ఇంత రాత్రి ఎందుకు పోయారు అసలు చిందరుగా? ఎవరు ఏడిపోయినా నవ్వుతారిందే. శ్రీవాళ్ళ ఇంటికాడు ఉన్నామా నా కింద. ఎందుకు వచ్చిన ఈ సీసీ కెమెరా చూపించాలా? చెప్తున్నా ఏంది ఆడవాళ్ళ లేకపోతే ఇంకేం అనుకుంటారు గలీజ్కి ఇంత రాత్రి ర్యాపిడో నింపడి పోవడము. చెప్పు రే అడుగుతూ తమాషా చేస్తారు. ఏమైనా తీసుకుని నేను కదన్నా నేను ఎప్పుడు బయటికి పోదామని చెప్పి రాను యాక్టింగ్ చేయకు. దాని విలువ కొడతలేకపోతే నేను ఏ చెప్తాను. కాలే నవ్వుతుంది చూడన్నా. పక్క కొడతలేను. బండి మీద ముగ్గురు తిరుగుతారా? కరెంటు పోయినప్పుడు కరెంటు పోనీ ఏమైనా పిచ్చి తమాషా చేయకూడదు. మీకు తెలుసు కదా నేనే చెప్పేది పోదామని చెప్పి పడుకుంటే చెప్పింది ఐస్ క్రీమ్ ఫోన్ చేసింది మదాకాడుతారు చెప్పుతాను కొడతా అని చెప్తే చెప్పులు నా దగ్గర నా చెప్పులు నైని మాట్లాడింది కొడతానని చెప్తున్నా. నేను మీతో మాట్లాడి చెప్తున్నా చూడు. ఎందుకే అన్న ఎప్పుడు బయటకు తీసుకోపోరు మేమే పోయినాము. రాత్రి పోతారు. ఇది మన ఏరియా కూడా కాదు. రేపు ఏమైనా అయితే తాగి తమాషాలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఆడొక్కడు మొగుడు ఉండి ఏం చేస్తారు చెప్పవా? తీసుకురామంటే యాక్టింగ్ ఏక్ నువ్వు చెప్తున్నా నాన్న తర మీరు తీసుకురామంటే తీసుకోండి సొంత దగ్గర సొంత అవును. అందుకోసం నా మాట మస్తు ఇంటారు మస్తు రెస్పెక్ట్. ఏమి లేదు చెప్పండి ఒక మాట. ఏడున్నర అడిగితే చెప్పులు నీ మీద వేసుకోవాలి మాట్లాడతారు ఉల్టా. ఎవరు ఈమె మాట్లాడినది? మీరు పక్క నుండి చెప్పి మీకు ఏమైనా అనుకో మీది మీరే చేసుకుని అంటారు సరేనా? నేనేందుకు చేసుకున్నాను? మీరు ఎందుకున్నారు? మా అన్న చెప్పినా అప్పటికి సోనన్ తిడతాడు జున్నక్క తిడుతుంది అని చెప్పినా కూడా ఐస్ క్రీమ్ కావాలని ఎవరు ఐస్ క్రీమ్ కావాలన్నది. నేను కావాలంటే బ్లింకిట్లో ఆర్డర్ పెడతామని చెప్పిన. మరి ఎందుకు వచ్చినావు చెప్పు. ఈ పిల్ల ఉండి ఏం కాదు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు ఏందే చిల్లర కదా రాత్రి పూట. నా చెల్లెలు అనుకుంటే ఇంత చిల్లర చేస్తారు. నా చెల్లెలు కూడా నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తారో తెలియదు కానీ మీకు మస్తు రెస్పెక్ట్ ఇచ్చాను నేను నిజంగా చెప్తాను. అన్న ఏం చేసినా కానీ అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద మాటలా? సరే మీరు కూడా చేయండి. రేపు మీకు నిజంగా మీకు ఏమైనా అనుకో నేను ఇట్లా నవ్వుతావు ఫిక్స్ అయిపోండి. నేను పక్కన నవ్వుతా సీరియస్ చెప్తున్నా. ఇంత నవ్వుతున్నా కూడా నేనే తీసుకుపోయినా అనుకుంటారా? ఏమైనా పిలుచుకుపోయిందన్న నన్ను తిడుతుంటే నవ్వుతుంది. ఒక ఆప్షన్ ఉంది. పైసలు ఇంట్లో పోతే కొడతారు, వంశీకి అడిగితే కొడతారు. ఈ పిల్లనే తీసుకుపోయిందన్న. మరి ఎందుకు వస్తుంది నవ్వు? ఎప్పుడు తినాలా? వర్షం పడుతుంది వద్దే జలుబు అవుతుంది అని చెప్పిన. చెప్పే రకం కాదు. ఏమని తెలుసా సోనాకి ఎప్పుడు అడిగినా సోనాకి ఎప్పుడు అడిగినా రేపు రేపు అంటాడు. ఆ పిల్ల నా మీద వేస్తే నేను అస్సలు ఊరుకోను. చూడన్నా ఎందుకన్నా ఉన్నది చెప్పిన ఇవేమని తెలుసా సోనా నాకు అడిగితే తీసుకుని వస్తాడు కదా అంటే సోనా ఎప్పుడు చూసినా రేపు రేపు అంటాడు అన్నిటి కూడా మనం పోదాం రా అని చెప్పి. మీ పేరెంట్స్ అసలు నేను అట్లా కాదు. మీకు ఒక మైండ్ ఉందా? మమ్మీ డాడీ దూరం ఉంటారు, మమ్మీ లేదు డాడీ లేదు. మమ్మీ లేదని గుర్తు నేను అదే అంటున్నా. మీ మమ్మీ డాడీ దూరం ఉంటారు. ఇవే యాక్టింగ్ నెంగొద్దున్నది కదా. మమ్మీ డాడీ దూరం ఉంటారు. ఎందుకు ఏడుపు వస్తుందమ్మా బొమ్మ నీకు? మీకు ఒక ఫీలింగ్స్ ఉండవు, ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏముండవు. ఎందుకన్నా మీరు ఉన్నారు కదా అన్న. ఐస్ క్రీమ్ తిన్నామా అన్ని చేసినామా అన్నా నేను వాడికి అడుగు తెప్పించడం తెలుసు కదన్నా. ఇంట్లో రుద్దుకొని వచ్చినాం. రేపు మనకి ఏమైనా అయితే ఒకటి ఫిక్స్ అయిపో. బండి ఒకవేళ మీరు ఇస్తే నేను తీసుకుంటా. ఏదైనా ఆలోచించాలి. సరే ఏదైనా తప్పు చేసే ముందు సరే అన్న మాది మిస్టేక్ ఉంది నా సరుపు నుండి కూడా నువ్వు విను ఒకసారి. ఇంకోసారి బండి ఒకవేళ కావాలని అంటే నన్నే కొడుతున్నా ఏమని కూడా కొట్టన్నా అన్న నా తప్పు ఉంటే నేను కొట్టు నా తప్పు. ఎందుకు మాట్లాడమన్నా? మీరు కావాలా మాట్లాడతారు చిల్లర చేస్తారు మరి రోడ్డు మీద కూడా ఫోన్ చేసి ముంగడ పడతారు. ముంగడ మాట్లాడుకుంటా రవి గారి గురించి అంటారా? నేను పక్కన 10 మంది ఉంటారు. లేరు ఎవరు? మేము ఐస్ క్రీమ్ షాప్ ఐస్ క్రీమ్ బండి చెప్పులు ఇచ్చేస్తా గిప్పులు ఇచ్చేస్తా. నా చెప్పులు నా దగ్గర ఉన్నాయి. సరే నువ్వే కదా చెప్పులు ఇసిరేసి ఉంటాను. అదే అంటున్నా. మీకు రేపు ఒకటి మీకు అడిగేటర్ లేకపోతే ఇంకెంత తయారవుతారు? అడిగేటర్ ఉంటే ఇట్లున్నారు. అడిగేటర్ లేకపోతే మాకేమో వచ్చింది. మేము తిరిగినా తాగినా ఏం చేసినా మమ్మల్ని ఎవడు ఏం బీకలేడు. ఈరోజు దావతం ఎంజాయ్ చేస్తాం. రేపు ఇంకో పిల్ల అయితే ఇంకోటి రేపు అంతే ఏముండదు. మీ లైఫ్ ఇదే. ఇంకో పేరెంట్స్ వదులుకొని వచ్చే లైఫ్ ఇదే. ఇంకోసారి ఓంలే నా చాయ్ మీద రీడే కదా అని పోయినా. ఒకవేళ పేరెంట్స్ కావాలి మన లైఫ్ మనకు ఉండాలంటే జరుగు నీ వల్ల నాకు నిజంగా చెప్తున్నా సీరియస్ గా.
మీరు ఇద్దరు నాకు తెలిసి తమాషాలు చేస్తుందని చెప్పి, కానీ నాకు కూడా టైం వచ్చినప్పుడు నేను కూడా అదే చేసి చూపిస్తాను చూడు. ఫిక్స్ అయిపోయి ఇక్కడ నుంచి నా చెల్లెలు అనుకోను ఏమనుకున్నా. ఎందుకన్నా ఇంకొకసారి అట్లా చెయ్యమన్నా, నిజంగా చెప్తున్నా, సీరియస్ గా ఏమనుకోను, ప్రాబ్లం చెప్తున్నా, ఏమైనా అనుకో. ఫిక్స్ అయిపో, నేనైతే ఫిక్స్ అయిపోయినా. మిమ్మల్ని కొట్టినా కూడా మీరు మారారు. ప్లీజ్ అన్న, వడ్లండి. నేను జస్ట్ మిమ్మల్ని మాట్లాడి మీకు చెప్పడానికి వచ్చిన. మీరు ఇవన్నీ రికార్డింగ్ చేసుకుంటారా ఏమైనా చేసుకున్నా తెలిసి మీరు వీడియో కొడుతారు కాబట్టి నేను చెప్తున్నా కుల్లా సీదా. సరేనా? మీరు ఎట్లయినా చిల్లర చేస్తాను నాకు తెలుసు. మీకు అలవాటు అయిపోయింది అట్లా మదాక్ చేయడం. ఇంకొకసారి ఓమనా మదాక్లో సీరియస్ అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది మీకు. చూడు ఇంకొకసారి ఓమనా. ఏ చల్, అంత అబ్బా అంత యాక్టింగ్ వద్దులే. ఇప్పుడు పర్సంటేజ్ ఏం అంత ఇస్తలేవు. లో యాక్టింగ్ ఏం అవసరం వద్దులే. అరే వడ్లు అంటే మీతో మాట కాళ్ళు ఎట్లా పట్టుకొని చేతిలో సరేలే. మళ్ళీ ఓం నిజం మీ మాట చచ్చిపోతా నేను ఎప్పుడు పోయేటప్పుడు ఇక మీరు వేసే మాటలకి మీతో ఇద్దరితో మాట్లాడా. సరేనా? ఎందుకన్నా ఆఫ్టర్ ఐస్ క్రీమ్ కి మాట్లాడరా నాతో? వడ్లు అంటే వడ్లు ఆఫ్టర్ ఐస్ క్రీమ్ కి మాట్లాడు. వడ్లు ఏం చెప్పకు, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా మీతో జస్ట్ మీరు చెప్పండి, నేను ఇంటా అంటే చెప్పండి. ఏం చెప్పండి? సిగ్గు శరం అనేది రాదు మనుషులకి. మనుషులు మాట్లాడని మీకు మజాక్ అవుతుంది మీకు. సరే చేయండి, ఎంత జోక్ లేదన్నా. కావాలంటే వీడియో మొత్తం చెక్ చేసుకోండి. మీరు ఎట్లా వీడియో తీస్తారని తెలుసు. ఆఫీస్ రూమ్ లో అది ఏదో ఒక రోజు ఇప్పుడు మజాక్ తీస్తారు, రేపు ఏదో ఒక రోజు సీరియస్ అయినప్పుడు అప్పుడు వీడియో తీసుకో. అప్పుడు తీస్తారా వీడియో? తీయరు, ఎందుకంటే మీరు ఇజ్జత్ పోతుంది కదా. ఆఫీస్ రూమ్ లోనే ఉన్నామన్నా, ఏడికి పోతాము. కావాలంటే వీడియో ఫస్ట్ నుండి చూసుకో. నేను ఏమంటానే, ఫేక్ అయ్యేవన్నీ ఏదో ఒక రోజు కొన్ని నిజమైతే అప్పుడు అర్థమవుతుంది మీకు. నేను చెప్తున్నా కదా, చెప్తుంటే మీకు అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ కాదు మీకు. నీకు చెప్పినా ఎన్ని అబద్ధాలని చెప్పినా కూడా ఆఫీస్ రూమ్ లో ఉన్నామని చెప్పినా సోనని నమ్మడు అని. ఆఫీస్ రూమ్ లోనే ఉన్నామే అన్న. ఒకసారి ఓకుండి పెట్టా అని చెప్పేసి దగ్గరికి తీసుకో. ఏం చేయను వడ్లు సిటీ జరగండి చెప్తున్నాను, నన్ను సతాయించకండి. నేను మంచిగా చెప్తున్నా. మేము వదిలేమన్నా. నేను ఏడుస్తుంది చూడనా. చాలు, యాక్టింగ్ స్టార్ట్ అయిందా? నిజం ఏడుస్తుందా నా పిల్ల? కొట్టు. వీడియో కెమెరా ముంగడు ఎట్లనే ఏడుస్తారు కదా. ఏడ్చకనాయి ఎందుకన్నా అట్లా వడ్లే. సరేలే, మంచిది. ఇంకొకసారి పోమన్నా. ఇంకొకసారి పోమన్నా. ఐస్ క్రీమ్ తినలే? ఐస్ క్రీమ్ నేను ఒకటే తిన్నాడా? నేను అస్సలు తినలేదు. ఏం వద్దన్నావా? తర్వాత కొట్లాడుకోండి, పక్కకు పోయినా. ఈ పిల్ల వల్లనే పెంట అయింది. నన్ను వదిలేసేయండి. నేను ఏమంటారా, మీరు చేసేవి కరెక్ట్ చేస్తారు, ఒకరి మీద ఒకరు వేసుకుంటారు అంతే, ఏముండదు. నేను ఏమంటారా, అంత యాక్టింగ్ వద్దు, అంత ఓవర్ యాక్షన్ ఏం పనికిరాదు, అంత ఓవర్ యాక్షన్. కానీ అందరు చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు వేసుకుంటారు, ఏముండదు ఆడ. నాకు తెలుసు. నేను ఏమంటున్నా, 10 మంది కాళ్ళు పట్టుకొని ఇస్తలేడు. ఏం పట్టుకున్నా కాళ్ళు పట్టుకుంటా మనం, ఒక్కొక్కరు ఒక్కొక్క కాళ్ళు. ఏం తెలుసు ఏమంటారా, పట్టుకో, సిగ్గు లేదా? నా ఎందుకని అట్లా చేస్తారు మీరు? దుబ్బుంటే ఎట్లా తగిలింది తెలుసా అన్న ఇప్పుడు నాకు. చూడు ఆమె చూడు, ఆడ కూర్చొని ఆమెకి ఏం లేదన్నా. మీరు నా అన్న అట్లా చెయ్యకన్నా ప్లీజ్ అన్న. ఇంకొకసారి పోము, ఇంకొకసారి పోను. సిగ్గుడే దానా. ఐస్ క్రీమ్ వద్దంటే కూడా తినిపించిన ముక్కులు ఇప్పుడు చూడు కారుతుంది. పెద్ద మనిషి వచ్చింది. దావా చెప్తామా అన్న, సీరియస్ వెళ్ళిపోయినాడు. సో గైస్ ఎంత చెప్తున్నాను, అయినా వినలేదు. ఐస్ క్రీమ్ అది ఆఫీస్లోనే ఐస్ క్రీమ్ గోడ మీద పెట్టిండు ఆయన, బొమ్మలు తీసుకొని సిస్టంలో ఉన్నాయి. సో గైస్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది ప్రాంక్ అని చెప్పే లోపల కూడా అన్న వినలేదు, వైర్తో కొట్టినారుగా. సో మా అన్న రియాక్షన్ ఇట్లనే ఉంటుంది. ఏం చేద్దాం మళ్ళీ తర్వాత? ఏం లేదు, సోనా మళ్ళీ మాట్లాడతాడు. అన్నంతైనా మరి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుకోవట్లేమా?